40 ఏళ్ల నుంచి ఇరాన్ నియంత పాలనలో ఉంది. ఆ నియంత్రణ గనక లేకుండా చేస్తే ఆ వ్యవస్థ నాయకత్వం ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. తర్వాత మనకు నచ్చినట్లు అక్కడ ఒక నాయకుడిని పెట్టుకొని ఆ ఇరాన్లో ఉన్న చమురు గనక అమెరికాకి ఎత్తుకొని వచ్చేసి బ్రహ్మాండమైన వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పి అమెరికా అండ్ అక్కడ ఇరాన్లో ప్రస్తుత నాయకత్వం మనకు ప్రధాన శత్రువుగా ఉంది కాబట్టి దాన్ని లేకుండా చేసుకొని అక్కడ అమెరికా తొత్తును కనుక పెట్టుకుంటే మనం ఈ ప్రాంతంలో చెలరేగిపోవచ్చు అని చెప్పి ఇజ్రాయెల్ వీళ్ళు భావించారు. అనుకున్నట్లే వేల కోట్ల రూపాయలు, వందల బాంబులు, జెట్లు యుద్ధ విమానాలు ప్రయోగించి ఇరాన్ సుప్రీమోను చంపేశారు. ఆయనను చంపేసిన తర్వాత ఈ 12 రోజుల్లో ఇరాన్లో పరిణామాలు, ఇరాన్ పోరాట పరిటమ, అక్కడ ఏర్పాటైనటువంటి వ్యవస్థలను చూస్తే ముచ్చటేస్తుంది. ఇరాన్ సుప్రీమోతో పాటు ఖమేనీతో పాటు అప్పుడు 40 మంది టాప్ లీడర్లు, జనరల్లను, మొత్తం సైనిక కమాండర్లను 40 మందిని చంపేసింది అమెరికా. వందల బాంబుల చెట్లు ఒకేసారి, వందల యుద్ధ విమానాలు దూసుకెళ్ళి సీన్ కట్ చేస్తే టాప్ లీడర్షిప్ అంతా పోయింది. అయినా ఇప్పుడు ఇరాన్ చేస్తున్న పోరాటం ఎట్లుందో చూశారు. ఆయన నియంత్రణం కానీ అధికార వికేంద్రీకరణ ఎంత అద్భుతంగా చేశారో ఇప్పటికీ ఆ వ్యవస్థలు తట్టుకొని నిలబడుతున్నాయి అంటే ఆశ్చర్యమేయాలి. నేను ఈ విషయం ఎప్పుడో చెప్పాను మీకు. ఖమేనీని చంపితే అమెరికా ఇజ్రాయెల్ పరిస్థితి ఇంకా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లే అవుతుంది అని. వీళ్ళు కనుక ఇరాన్ మీద యుద్ధాన్ని మొదలెడితే అవమాన భారంతోనే తిరిగి వెళ్తారు అని చెప్పాం. ఇప్పుడు జరగబోయేది కూడా అదే. 12 రోజులై ఇరాన్లో మళ్ళీ కొత్త నాయకుడు వచ్చారు. ఖమేనీ కొడుకే వచ్చారు. రాజీ కాదు సమరమేనని చెప్పి అమెరికాకు ఛాలెంజ్లు విసురుతూ ఉన్నారు. అమెరికా కాన్సులేట్ మీద దాడి చేస్తూ ఉన్నారు. వాళ్ళ అత్యాధునిక డ్రోన్లను ఇరాన్ ధ్వంసం చేస్తూ ఉంది. ఇరాన్ మీద వీళ్ళు దాడి చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రపంచం ఉలిక్కిపడింది. ఫుల్ అస్థిరత, ద్రవ్యోల్బణం ఎక్కడికక్కడ పెట్టరేగిపోతూ ఉంది. జనాల నుంచి తిరుగుబాటు వస్తుంది. అమెరికాలో జనాలు రోడ్లు ఎక్కుతున్నారు. ట్రంప్ మీద తీవ్ర ఒత్తిడి ఉంది. ఏం చేయాలో దిక్కు తెలియక యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళాలి అంటే గౌరవప్రదమైన దారి ఏ విధంగా మనం ప్రపంచానికి పంపించాలి. అదిగో అమెరికా గౌరవంగానే వచ్చిందని చెప్పి ఆ బిల్డప్ ఎలా ఇచ్చి బయటకు రావాలనే దారి కోసం వెతుక్కుంటుంది అమెరికా. ఆ దారి కోసం వెతుక్కుంటుంది. ఇప్పటి వరకు ఇరాన్ క్లియర్ కట్గా చెప్పింది, మేము ఈ 10 సంవత్సరాలు తయారు చేసిన ఏ ఆయుధాన్ని వాడలేదు అని. ప్రపంచం చాలా వరకు నమ్ముతూ ఉంది కూడా. ఎందుకంటే అత్యాధునిక క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయి ఇరాన్ దగ్గర. వాళ్ళు చాలా తెలివిగా యుద్ధ తంత్రాలు పాటించారు. మొదట చీప్ ప్రయోగించారు. అమెరికా కోట్ల రూపాయల వాళ్ళకి నష్టం చేకూర్చారు. బలమైనవి ఇంకా బయటకు తీలే. ఏ కొండలో ఏ పర్వతాల్లో దాచిపెట్టారో. ఎందుకంటే ఇరాన్ అంటేనే పర్వతాలకు, ఎడారులకు ప్రసిద్ధి. ఎడార్ల కింద పక్కన పెట్టి పర్వతాలు, ఏ పర్వతం కింద ఏం దాచిపెట్టిండ్రో మొత్తం సొరంగాలే ఉంటాయి అక్కడ. కనిపెట్టి వీళ్ళు దాడి చేయడం, వీళ్ళు విధ్వంసం చేసామన్నా అదంతా సాధ్యం కాదు. ఎప్పటికో ఇట్లే కంటిన్యూగా చేసుకుంటూ పోతే చివరికి అమెరికా ప్రజలే ఆర్థికంగా కుదేలైపోయే పరిస్థితి వచ్చింది. ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. ట్రంప్ మీద తీవ్ర ఒత్తిడి, ఎట్లా బయటకు రావాలో తెలియట్లే. ఒకవైపు అమెరికాకి, ఇజ్రాయెల్కి మనస్పర్ధలు అని చెప్పి అంతర్జాతీయ మీడియా, అమెరికా మీడియానే వార్తలు రాస్తూ ఉంది. ఏం చేయాలో తెలియక ఇజ్రాయెల్ కూడా వెళ్ళి ఇరాన్ మీద, ఆ చమురు బావుల మీద, చమురు కంపెనీల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇరాన్ ప్రతిగా వీళ్ళని తట్టుకొని మరి వాళ్ళు ప్రతి దాడులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అమెరికా అసలు యుద్ధం ఎందుకు మొదలుపెట్టిందో తెలియట్లే. ఖమేనీని చంపిన నెక్స్ట్ అంతకు మించిన ఇంకా పటిష్టంగా తయారవుతున్నారు వాళ్ళు. అక్కడ రెజ్యూమ్ చేంజ్ చేయలేరు, ఇంపాసిబుల్. మరి దేనికోసం అమెరికా ఎట్లా బయటకు రావాలి? అక్కడ వాళ్ళకు అన్ని ధ్వంసం చేసేసాం, ఇంకేం మిగిలిలేవని బయటకు వస్తారేమో. ఏం సాధించారు? ప్రపంచాన్ని అస్థిరతలోకి ఉంచేశారు. ఏం సాధించారు అంటే తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. కార్పొరేట్లు సాధించారు చాలా. జనాల రక్త మాంసాలను వ్యాపార వస్తువుగా మార్చి తర్వాత మాట్లాడుకుందాం. ఏం చేయాలో పాల్గొవట్లే అమెరికాకు. ఎన్ని రోజులు కొనసాగిస్తారు? ఇది మీరు చేయండి, ఎన్ని సంవత్సరాలు యుద్ధం చేస్తారు? ఇరాన్ చేస్తూనే ఉంటుంది. ఎయిర్ స్ట్రైక్సే కదా. ఇంకా అప్పుడు ప్రత్యక్షంగా సైనికులను పంపుతామనండి అమెరికా అధ్యక్షుడు ఇరాన్కి. ఆ రోజే చెప్పినాం మనం మాట్లాడుకునేది, పంపించమనండి. ఇంకా వీళ్ళకి తీవ్రమైన అవమానం ఉంటుంది. ఆ సైనికులు ఇరాన్ ఎప్పుడు చేరాలి అంటున్నారు. సగం సరిహద్దులే చంపేస్తాయి ఇరాన్ సైన్యం చంపకపోయినా. అంత బలంగా ఉంటాయి ఇరాన్ సరిహద్దులు.
ఇప్పుడు అమెరికా 12 రోజులు ప్రపంచానికి ఎంత నష్టం చేకూర్చిందో ఒక కారణం లేకుండా ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చే మార్గం తెలియక అల్లాడిపోతూ ఉన్నారు. సో డ్యామ్ షూర్ ఏదో పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసి బయటకు వచ్చేస్తారు. ఇంకా అంతకుమించి వేరే ఆప్షన్ కూడా లేదు. కాదుకూడదని చెప్పి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుని చంపుతామంటారా? అదే జరిగితే ప్రపంచం ఇంకా ఇబ్బందులో పోతుంది. ఇరాన్ ఇంకా తీవ్రంగా స్పందిస్తుంది. ఇప్పటికింకా హార్మోజ్ జలసంధి అటు ఇటు దాన్ని కొంతవరకు అలో చేస్తూ ఉన్నారేమో, కొన్ని నౌకలు ఆపినా ఇంకా అది పూర్తిగా బంద్ అయిపోతుంది. అమెరికా మా నౌకలను రక్షణగా పంపిస్తామంటున్నారు. పైన కనిపించే నౌకలను అయితే వీళ్ళు ఏమైనా వెలుగుతారు, కింద క్లైమనమేలో పెట్టింటారు. అంత ధైర్యం అమెరికా చేయలేకపోతూ ఉంది. తాజాగా చైనా నుంచి అఫీషియల్గా ఒక ప్రకటన వచ్చింది, ఇరాన్ సార్వభౌమత్వంలో మళ్ళీ చేపెడతామంటే బాగుండదు అని. వాళ్ళకి డైరెక్ట్ హెచ్చరికే. అంటే ఇప్పుడు ఇరాన్ కొత్త అధ్యక్షుని కానీ టార్గెట్ చేస్తామంటున్నారు కదా, అదే జరిగితే బాగుండదు అంటుంది చైనా. ఏ దేశం అంతర్గత విషయాల్లోనైనా వేలు పెట్టకూడదు, ఒక దేశ సార్వభౌమత్వం విషయంలో వేలు పెడితే చైనా చూస్తూ ఉండదన్న స్టేట్మెంట్ వచ్చింది చైనా నుండి. వాళ్ళు హర్ముజ్ జలసంధి కంప్లీట్గా బంద్ చేస్తే చైనా, ఇండియా అల్లాడిపోతాయి. తప్పక వీళ్ళు కనుక సరే మన ఇండియా కదా పక్కన పెట్టండి, తప్పక చైనా కూడా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వస్తుంది. సో అన్ని వైపుల నుండి ట్రంప్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్నారు, బయటపడే మార్గాలు అన్వేషించుకుంటూ ఉన్నారు. సో అమెరికా వెనక్కి తగ్గదు. మరి ఏం చేస్తారు? ఇంక ఇజ్రాయెల్ ఎప్పుడు పక్కన ఎవరెవరి మీద మిజైల్లో బాంబులు వేసుకుంటూ పోతుంటారు, వాళ్ళకి అది అలవాటే. ఇంకా ఆ పని ఇక్కడ అక్కడ పదరపా చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇంకా అది ఇజ్రాయెల్ వీళ్ళ వరకే పరిమితం అయితే పోంగ ఇంకేమైనా తగ్గిపోతే ప్రపంచం కాసింత కూల్ అవుతుంది, శాంతిస్తుందేమో. మన అమెరికా ఏం సాధించింది? ఫైనల్గా ఏం సాధించింది? ప్రపంచాన్ని నాశనం చేశారు. కానీ ఏ మాటకు ఆ మాట కానీ మనం ప్రజాస్వామ్య దేశాలని నియంతృత్వం అని చెప్పి అధికారాన్ని ఒకరి దగ్గరే పెట్టి మనం దాని ప్రజాస్వామ్యాన్ని జబ్బలు జరుచుకుంటూ ఉన్నాం. ఇరాన్ నియంత పాలనలో ఉంది అని చెబుతూ ఆ నియంత చనిపోయినా, నియంతతో పాటు నెక్స్ట్ టాప్ 40లో ఉన్న వాళ్ళు చనిపోయినా ఇప్పటికీ ఆ వ్యవస్థలు ఇంత బలంగా అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని వెనకడుగు వేసేలా చేయగలుగుతున్నాయంటే వావ్. కానీ మీరు ఇక్కడ ఒక విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఇరాన్ ఒక ఆయుధాలతోనే యుద్ధం చేయదు, ఆత్మవిశ్వాసంతో యుద్ధం చేస్తుంది. ధైర్యం, వాళ్ళ చరిత్ర అదే అంటూ ఉన్నాం. బేసిక్గా ఇప్పటి వరకు ఇరాన్ మీద దండెత్తి గెలిచిన వాళ్ళు ఎవరు లేరు. ఆ పర్షియన్లుగా వాళ్ళ చరిత్రనే అది. రాజీ పడడం అంటే చనిపోవడం అనే ఒకే లైన్ మీద బ్రతుకుతారు. రాజీ పడడం అంటే చనిపోవడం అనే ఒకే లైన్ మీదని. సో వాళ్ళ సంస్కృతి యుద్ధం చేస్తుంది, చరిత్ర యుద్ధం చేస్తుంది, వాళ్ళ ఆత్మవిశ్వాసం యుద్ధం చేస్తుంది, వాళ్ళ గుండె ధైర్యం యుద్ధం చేస్తుంది. ఇవేమి సినిమాటిక్ డైలాగులు కాదు, ప్రస్తుతం జరుగుతున్నది కూడా అవే. అమెరికా లాంటి దేశం దండెత్తి కూడా ఏమీ చేయలేకపోయింది అంటే జస్ట్ ఇమాజిన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇరానియన్ సిస్టమ్.